నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు ఒక ఐపీఓ కాదు, బైబ్యాక్ గురించి చెప్తున్నా. బైబ్యాక్, బై అంటే కొనటం, బ్యాక్ అంటే కంపెనీ షేర్లు కంపెనీ వాళ్ళే బ్యాక్ కొనుక్కునే ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని బైబ్యాక్ అంటారు. ఈ బైబ్యాక్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఎన్నుంది, ఎంతలో ఉంది, మనం ఏం చూడాలి, ఎలా చూడాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఈ చిత్తూరు గారి వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఐపీఓ క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడు బైబ్యాక్ క్యాలెండరు కరెంట్ బైబ్యాక్ అని లిస్ట్ ఉంటుంది. కరెంట్ బైబ్యాక్ క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు లిస్ట్ వచ్చింది. ఇక్కడ ఈ లిస్టులో మనం చూడొచ్చు ఏమేమి ఉన్నాయి. ఎంపీఎస్ లిమిటెడ్, మోయిల్ అంటే మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్, పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను. ఇది వచ్చి బైబ్యాక్ ప్రైసు 205 రూపాయల్లో ఉంది. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 168.75 చూపిస్తుంది, కానీ ఇది కాదు, ఇది చేంజ్ అవుతుంటుంది ఎప్పటికప్పుడు, ఇది అప్డేట్ కాకపోవచ్చు. అది 169.05లో ఉంది, అంటే 169.05 ఉంది. మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్, ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. అయితే బైబ్యాక్ ఎంతకు చేస్తుంది? అది 205 రూపాయలకు చేస్తుంది. మరి 168.75 169లో ఉంటే మరి 205 ఇస్తారా? ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? అది ఇక్కడ ఇష్యూ డేటు, రికార్డ్ డేటు, ఇష్యూ క్లోజు లేదు. ఐపీఓ మాదిరే ఇది కూడా. ఇది మోయిల్ ఇండియా ఏదైతే ఉందో బైబ్యాక్ ప్రైస్ 205 రూపాయలు, కానీ ఇప్పుడు 169లో ఉంది. ఈ 169 డిఫరెన్స్ 205 ఎంత? ఒక 35 రూపాయలు ఉంది, సుమారుగా 36 రూపాయలు. ఈ 35-36 రూపాయల తేడా ఏదైతే ఉందో ఇది కన్ఫామ్ అన్నమాట. అంటే మోయిల్ ఇండియా ఏదైతే ఉందో ఎప్పుడైతే బైబ్యాక్ రికార్డ్ డేటు, ఇష్యూ, ఓపెన్, క్లోజ్ అయితే ఐపీఓ మాదిరి డేట్ అనౌన్స్ చేసి ఇస్తారో ఆ డేట్కి ఈ మోయిల్ ఇండియా పెరగటం మొదలు పెడుతుంది. అప్పుడు మనము ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు మోయిల్ ఇండియా పర్ఫార్మెన్స్ ఎట్లుందో, బ్యాలెన్స్ షీట్ ఎట్లుందో ఒక్కసారి చెక్ చేద్దాం. మోయిల్ ఇండియా మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే ఇది పోయిన సంవత్సరం 177 కోట్లు వచ్చింది మార్చిలో. ఇప్పుడు రాబోయే సంవత్సరానికి 289 కోట్లు వస్తుంది. అంటే ఏంటిది? ఫైనాన్షియల్గా అంటే నెట్ ప్రాఫిట్ వచ్చి పెరుగుతుంది, ప్లస్ ధర తక్కువలో దొరుకుతుంది. ఇటువంటి ఏంటిదంటే కన్ఫామ్ ప్రాఫిట్స్ ఇవి. అంటే 169లో ఉంది, బైబ్యాక్ ప్రైస్ వచ్చి 205 రూపాయలు, ఇష్యూ మన కంపెనీ బెనిఫిట్స్ వచ్చి 177 కోట్లు ఉంటే 289 అంటే ఎంత వచ్చినట్టు? 289 మైనస్ 177 అంటే సుమారుగా 112 కోట్లు ఎక్స్ట్రా ఉంది. 112 177లో పర్సెంటేజ్ ఎంత? 18 అంటే 648 108 ఒక 60-65% మధ్యలో పాజిటివ్ ఉంది. అంటే ఏంది? పోయిన సంవత్సరానికి రాబోయే ఏప్రిల్ మే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్కి ఒక 60-65% ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. అంటే ఏంది? ఏ విధంగా చూసినా కానీ సేఫ్టీ ఉంది. రెండోది కంపెనీ షేర్లే, కంపెనీ వాళ్ళు 205 రూపాయలకి కొంటురు. మనం ఏం చూడాలిగా? ఇక టార్గెట్ వచ్చి ఇది బాగానే ఉంది. టార్గెట్ వచ్చి మనకి టార్గెట్ 207 కరెక్ట్గా. అంటే ఏంది? బైబ్యాక్ ప్రైస్ ఏదైతే 205 ఉందో టార్గెట్ కూడా 207. అందుకని మీరేం చేయొచ్చు? ఇది కొనుక్కొని సేఫ్గా ఎప్పటికీ 1 మంత్ ఉండొచ్చు, ఇంకా 15 డేస్, ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. టీబీడీ అంటారు. టీబీడీ టు బీ డిసైడెడ్, టీబీఏ టు బీ అనౌన్స్డ్. అంటే ఇంక అనౌన్స్మెంట్ జరగలేదు, రికార్డ్ డేటు, ఇష్యూ, ఓపెన్, క్లోజ్ ఆ డేట్ చూసుకొని అప్పటి వరకు మీరు కనుక్కుండి మోయిల్ ఇండియా కనుక కొనుక్కుంటే సేఫెస్ట్ మనీ, సేఫెస్ట్ రిటర్న్స్. అట్లా ఎంపీఎస్ లిమిటెడ్ ఉంది. అక్షర్ కెమికల్ అని ఒక కంపెనీ ఉంది, అది 590 రూపాయల్లో ఉంది. ఆల్రెడీ నవంబర్ 12కి ఇచ్చేసారు, రికార్డ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అక్షర్ కెమికల్ 590లో ఉంది. అక్షర్ కెమికల్ ఎంత ఉందో చూద్దాం. అక్షర్ కెమికల్ ఇది 404లోనే ఉంది. అంటే బైబ్యాక్ ప్రైస్ ఎంత ఉంది? ఇది 590. ఇప్పుడు ఎంత ఉంది? 404. అంటే 590 నుంచి 404కి ఏదైతే ఉందో మనము ఏం చూడాలి? ఎప్పుడైనా కానీ అయిపోయింది ఇష్యూ అంటే ఆ పీక్ వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే ఎగ్జిట్ అయిపోయినరో ఆ నుంచి మళ్ళీ
కిందికి వెళ్ళిపోతుంది. ఇక మనమేం చూడాలి, మరి ఎవరైతే మిస్ అయిపోయినరో అక్కడ హైలో ఎవరైతే కొనుక్కున్నారో ఇప్పుడు ఏం చేయాలి, మరి వాళ్ళు మళ్ళీ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చెక్ చేసుకోవాలి. కంపెనీ లాస్ట్ ఇయర్ 12 కోట్లు వస్తే ఈ సంవత్సరం 17 కోట్లు వస్తుంది. ఏది ప్రాఫిట్, ఏది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. తర్వాత కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, చిన్న ఈక్విటీ, స్మాల్ క్యాప్ అంటాం. 8 కోట్లే ఈక్విటీ ఉంది, 276 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 15 కోట్లే అప్పులు ఉన్నాయి. అందుకని ఇది చాలా సేఫెస్ట్ అనమాట. అయితే ఎప్పుడు వస్తుంది మరి అక్షర్ కెమికల్? ఇప్పుడు రాదు, రేటు ఏప్రిల్ మే వరకు రావచ్చు. ఎంత రావచ్చు? ఆ ప్రైస్ ఏదైతే బైబ్యాక్ ప్రైస్ ఉందో బైబ్యాక్ ప్రైసు రీచ్ అవ్వచ్చు 590. మనకెంత ఉంది ఇప్పుడు ప్రైసు? 404 రూపాయలు ఉంది. అయితే 404.70 ఉంది, 590 అంటే ఎంత ఉంది? 400కి 590 అంటే 190 ఎక్కువ ఉంది. 190 అంటే నియర్లీ 45-50% ఎక్కువ ఉంది. మరి 45-50% విత్ 3-4 మంత్స్లో వస్తుందా? వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంది, రిజల్ట్స్ బాగున్నాయి. 590కి వాళ్ళే కొన్నారు, కంపెనీ వాళ్ళే బైబ్యాక్ చేశారు కాబట్టి అదే మన టార్గెట్ ప్రైసు. ఒకవేళ 590 రాకపోయినా మీరు 400 కొన్నారు అనుకోండి, 500కి వచ్చేసినా వితిన్ 3-4 మంత్స్లో 25% రిటర్న్స్ వస్తాయి. ఇంకా మీకు డౌట్ ఉందంటే ఇలాంటివి ఎలా ఉన్నాయి, ఏమున్నాయి మీరు నాకు చెప్తే, అంటే మెసేజ్ పెడితే ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఎస్హెచ్కే అల్కర్ అని, న్యూక్లియస్ సాఫ్ట్వేర్, ఇట్లా కంటిన్యూ ఏదో ఒకటి ఇష్యూ ఎప్పుడు బైబ్యాక్లు చేస్తూనే ఉంటుంది. బైబ్యాక్ కాన్సెప్ట్ ఏం లేదు. మార్కెట్లో కనుక షేర్ ప్రైసు తక్కువ ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళ దృష్టి ఎట్లుంటుందంటే, అరే నా షేరు వాల్యూ ఉంది, మార్కెట్లో మాత్రం దానికి విలువ లేకుండా పోయింది, తక్కువలో ఉంది, ఎవరు గుర్తించట్లేదు నా వాల్యూని అని కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్లోంచి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు, అంటే కంపెనీ మంచిది కాదేమో అనుకుంటారు. జనరల్గా ఏం జరుగుద్ది అంటే మార్కెట్లో పెరిగిన షేర్లన్నీ మంచివి కావు, వాల్యూ ఉండి పెరగకపోయినంత మాత్రం అది మంచిది కాకుండా పోదు. కానీ మనమేం చూడాలిగా, మంచి కంపెనీ అయి ఉండి వాల్యూ కనుకుంటే ఏదో ఒక రోజు వస్తుంది. అందుకని అవి గుర్తుపట్టాలి మనం. ఆ గుర్తుపట్టడమే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ వాళ్ళు మన షేర్లు ఏవైతే ఉన్నాయో మార్కెట్లో కంటే వాల్యూ ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళు బైబ్యాక్ అంటారు. అంటే కంపెనీ షేర్లు కంపెనీ. అయితే ఈ బైబ్యాక్ అనగానే ఇక ఇచ్చేయరు, రేపొద్దునే నువ్వు ఈరోజు అన్నావు రేపొద్దున ఇయ్యరు. దీనికి మళ్ళీ ప్రొసీజరు. ఏం ప్రొసీజరు? ప్రతి షేర్ హోల్డర్స్ అప్రూవల్ తీసుకోవాలి. షేర్ హోల్డర్స్ నుంచి అప్రూవల్ వచ్చినాక ఎక్స్చేంజ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ముందు సెబీ పర్మిషన్ తీసుకోవాలి, సెబీ అప్రూవల్ తీసుకోవాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్ పాస్ చేసి షేర్ హోల్డర్స్ అందరికీ పోస్టల్ బ్యాలెట్ పంపించాలి. పోస్టల్ బ్యాలెట్ పంపించినాక వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కంపెనీ ఏం చేస్తుంది, ఆ డేట్ వరకు చూసి ఆ డేట్ అయిపోగానే మెజారిటీ వీళ్ళదే ఉంటుంది కాబట్టి ఓటింగ్ చేసేస్తారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ఎక్స్చేంజ్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు డేట్ అనౌన్స్ చేస్తారు. ఆ డేట్ రోజుకి ఏమవుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వటం మొదలు పెడుతుంది. ఇదంతా ఎప్పుడైతే అన్నారో ఆ 1.5-2 మంత్స్ పీరియడ్ ఉంటుంది. ఆ 2 మంత్స్ పీరియడ్లో మనం ఏం చేయాలిగా, బాటమ్కి ఎంతవరకు వస్తుందో చూసుకొని, ఎప్పుడైనా కానీ ఏ షేర్ అయినా సరే బైబ్యాక్ గుడ్ న్యూసే, కానీ పడుతూ ఉన్నప్పుడు కొనకూడదు. పడి నెక్స్ట్ డే ఏమవ్వాలి, ఈరోజు ధర మీద రేపొద్దున, అంటే సపోజ్ మనము ఈరోజు కొనదలుచుకున్నాం, నిన్నటి ధర ఎంత, నిన్నటి ధర మీద ప్లస్ ఉంటేనే కొనాలి తప్ప నిన్నటి కంటే కింద ఉందంటే కొనకూడదు. నిన్నటి ధర కంటే పెరిగింది కొనుక్కో, మళ్ళీ ఇక తర్వాత ఇవాళ కూడా తగ్గింది వదిలి, మళ్ళీ రేపొద్దున ఏం చేయాలి, ఈరోజు ధరను చూసుకోవాలి. సోమవారం నాడు మంగళవారం ధర, అంటే మంగళవారం రోజు సోమవారం ధర చూడాలి ప్రైసు. బుధవారం నాడు ఏం చూడాలి, మంగళవారం కొనదలుచుకున్నప్పుడు సోమవారం ధర కంటే ఎక్కువ ఉంటే కొనాలి. సపోజ్ మంగళవారం కూడా పడిపోయింది, బుధవారం ఏం చేయాలి, మళ్ళీ మంగళవారం ధర కంటే ఎక్కువ ఉంటేనే కొనాలి, డౌన్ ఉంటే కొనకూడదు. ఒకవేళ నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గరికి పడి మళ్ళీ రివర్స్ అవుతుంది, అక్కడ నువ్వు ఎంటర్ అవ్వాలి. ఇక ఎంటర్ అయిందంటే వెళ్ళిపోతుందని అర్థం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు హాయిల్ కానీ కాల్ కానీ చేయొద్దు దయచేసి. సింపుల్గా మీరు మీ పేరు, మీ ప్లేసు, ఏరియా, మీకు ఏ స్క్రిప్ట్ కావాలి, బైబ్యాక్ల గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ, బైబ్యాక్లు ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి కానీ అటువంటివి కానీ ఇవన్నీ మీకు నేను ఇవ్వడానికి వీలవుతుంది. ఎందుకోసం అంటే చాలా కాల్స్ ఉంటాయి, ఫోన్ లిఫ్ట్ చేయడానికి వీలు కాదు, మా హోంవర్క్ ఉంటుంది కాబట్టి మీరు ఎంతసేపటికి దయచేసి ఇది గమనించగలరు. ఇక ముఖ్య గమనిక, ఇది ఓన్లీ బిగినర్స్ లెర్నర్స్ కోసమే, ఎక్స్పర్ట్స్ కోసం కాదు. ఇంట్రాడే చేసే వాళ్ళకు ఉపయోగపడదు ఇవి. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ చేసి 3 నెలలు 6 నెలలు ఉండే వాళ్ళకే తప్ప
వేరే వాళ్ళు కాదు. ఇది బిగినర్స్ లెర్నర్స్కి బాగా ఉపయోగపడేటటువంటిది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడేటటువంటిది, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడేది తప్ప వేరే విధంగా కాదు. ఇది ఇక సింపుల్గా ఏంటిదంటే మీ ప్రాఫిట్ కానీ లాస్ కానీ మార్కెట్ సినారియో ఎలా ఉంటుంది అనేది ఏ రోజుకి ఆ రోజు మనం తెలియదు. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుద్ది. ఏదైనా న్యూస్ వచ్చింది, తర్వాత కరోనా అన్నారు పడిపోయింది, మళ్ళీ మనకేం సంబంధం లేదంటారు. మనం హెల్తీగా ఉన్నాం, మన స్టామినా మనకి బాగుంది అని అంటారు. అటువంటప్పుడు మనము ఈ ఒమిక్రాన్ మనకేమీ కాదు అని అంటారు. మళ్ళీ రేపు ఒమిక్రాన్ కూడా ఏదన్నా అంటే చొచ్చుకొచ్చింది. ఇప్పుడు మనకి ఏం లేదు, మన ఇండియాలో అయితే ఇంకా ఎంటర్ కాలేదు, ఫ్లైట్లు గీట్లు ఆపేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం లేదనేది ఒక ధైర్యం, నమ్మకం. అందుకనే మార్కెట్లో మళ్ళీ సెంటిమెంట్ చేంజ్ అయింది. ఇంకొకటి మన హెల్త్ మినిస్టర్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియన్ హెల్త్ మినిస్టరు మన ఎవరైతే మన్సుఖ్ మాండవియా గారు ఉన్నారో ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ప్రికాషన్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ వస్తుంటుంది, మనం ఆ న్యూస్ని ఫాలో అవుతూ ఉండాలి. ప్లస్ మార్కెట్ సినారియో ఫాలో అవుతుండాలి, మార్కెట్ సెంటిమెంట్ చూసుకుంటూ ఉండాలి. వాటితో పాటు ఈ బైబ్యాక్లు ఏంటంటే సేఫ్ అనమాట. అంటే ఒకవేళ తగ్గిపోయినా కానీ ఏదో ఒక రోజు 3-4 నెలల్లో ఎక్కడో ఒక దగ్గర బైబ్యాక్ చేస్తాడు. కంపెనీ దగ్గర ఉన్న రిజర్వ్లోంచి మనకి ఇస్తారు. కాబట్టి మార్కెట్లో షేర్ పెరుగుతుంది. లేదు అనుకుంటే కంపెనీకే బైబ్యాక్ ఇచ్చేయచ్చు. మనం మార్కెట్లో అమ్మకపోయినా ఆ రేటుకి కంపెనీ వాళ్ళు తీసేసుకుంటారు. అంటే ఎన్ని తీసుకుంటారు? ఐపీఓ మాదిరే 100 ఉంటే 100 తీసుకోరు, కొన్నే తీసుకుంటారు. కానీ మనం మార్కెట్లో కొన్ని అమ్మేసుకోవచ్చు, అట్లేమీ ఇబ్బంది ఉండదు. కొంచెం అటు ఇటుకున్నా కానీ మార్కెట్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటే ఒక 20-25% వచ్చేసింది 3-4 మంత్స్లో అంటే నమస్తే ఎగ్జిట్ అవ్వటం. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, ఉంటాను. ఇది మీకు ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పసే తప్ప వేరే విధంగా కాదు. ఇది నా సూచన మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ.